వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కల నేడు నెరవేరింది. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైన వేళ పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. ఈ కరోనా సమయంలో నిలిచిన అజ్ని ప్యాసింజర్ను రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాన్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ ఆలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఇది ఎట్టన్నా అడ్డం పెడితే కెమెరాలకు అడ్డం పెడితే కుటుంబం అంటేనే సేవ అంకితం అనేటువంటి భావాన్ని నెలకొల్పడం అనేటువంటిది మనం ఇప్పుడు మంచి రైస్ ఇస్తున్నాము, ఖచ్చితంగా తినాలి. దానికి బయట డైవర్ట్ చేయడానికి లేవు. దాంతో పాటు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కూడా మీ అందరూ అప్లై చేసి ఉన్నారు రాజీవ్ యువ వికాసం కింద. దానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికీ నేను చెప్తాను ఏమైనా సెలెక్షన్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అండ్ దానిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు అందరికీ వస్తుంది. దాంతో పాటు మనకి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అది కావచ్చు, ఆర్ 2 BHK కావచ్చు, అన్ని మరో అంశం చెప్తున్నారు. గ్రాట్యుటీ విషయం మీద కూడా దాని మీద కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాను. మరి ఇక్కడ నుంచి ట్రైన్స్ అని కూడా చెప్తున్నారు. మన ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్ని ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు. దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన GM గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలా మంది పార్లమెంట్లో గుంటుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మందమరి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది.
ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్. ప్రజలకు రైల్వే సౌకర్యమే చాలా చీప్, చాలా ఈజీగా. సో మనకి ఇక్కడ ఎన్ని స్టాప్స్ తీసుకొస్తే అంత బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా, నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా సుధాకర్ రెడ్డి నువ్వు అప్పుడు అడిగిన స్టాప్ చేయించినా లేదా, వారప్పుడు అక్కడ డిమాండ్ చేస్తుండే. అయ్యో సో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు స్టాప్ చేపించమంటే మన ఆర్కేపీలో చెప్పించడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ కలెక్టర్ అయినారు. సో వారు అయినప్పుడు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు, సార్ మీరు ఇన్ని రైల్వే స్టాప్స్. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర పొందాలని రైతులను సూచించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్యాల చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, మార్కెట్ చైర్మన్ లావుడ్య, మంజులా భాస్కర్, సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, చిల్వేరి కృష్ణమూర్తి, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకంతారావు రైతులు పాల్గొన్నారు. ఓకే మ్యామ్, ఇక్కడ ఇక్కడ మేడం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. మ్యామ్ ఇక్కడ అసలే మీరు కదా నేను చెప్తాను. మేడం రైతు లేడా? తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేపల్లె శేఖర్ కర్నూలు సంతోష్ నగర్లో నివాసం ఉంటున్నాడు. తన చెల్లెలు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేసుకుని తన స్వగ్రామమైన రాజోలికి తన సొంత ఆటోలో కుటుంబంతో కలిసి వెళ్తుండగా మునగాలపాడు నిజ్జూరు మధ్యలో దుర్గమ్మ గుడి సమీపంలో అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ శేఖర్ ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనగా శేఖర్ భార్య రేపల్లె సుగ్నమ్మ AP-Z18292 ఇసుక ట్రాక్టర్ నెంబర్ అతివేగంగా వచ్చి AP-39TF 2752 ఆటోని ఢీకొనడంతో ఆమె మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆటోలో ప్రయాణిస్తున్న సుగ్నమ్మ చీర ట్రాక్టర్ చక్రానికి చుట్టుకొని కొంత దూరం లాక్కెళ్లింది. అయితే భర్త లాగే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. తాలూకా సిఐ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ముందే ఉంటారు ఇది చూసుకో తాగినాడు ఎవరు పైకేనా ట్రాక్టర్ ముందుగా కిషన్నా కిషన్నా నువ్వు రానా మీరు రాను నువ్వు తీసుకుని కూతురమ్మా
ఆటో కొంచెం జరగరా ఆటో తీసుకుని ఆటో అన్న కొంచెం జరగరా ఆటో ఫోటో కొంచెం ఆటో రామని కూర్చున్నా సైడ్ వార కూర్చుంది అవును అంటే ఇస్తారు కూర్చున్నప్పుడు పైకి ఏదైనా ఒక ఆటో చేసేసుకొని చూడండి దానిలో డౌటే లేదు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఒకటే, మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి రెండో పాయింట్, ఈమెను మనము మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి. అర్థమైందా? ఈ 2 పాయింట్లే. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నా మీకు న్యాయం జరిగిన తర్వాతనే మీరు కంప్లైంట్ ఇచ్చి కేసు కట్టిన తర్వాత మీరు ఫర్దర్ గా ఏదైనా స్టెప్ తీసుకుంటాం. మీరు ఎలా చదువుకున్న వాళ్ళ కంప్లైంట్ రాసి మేము ఇప్పుడు తీసుకుంటాం. కాకపోతే ఏదైనా కానీ ఒక ఆటో కానీ ఏదైనా తీసుకొచ్చి మనం గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఉంది కదా, చెప్పండి ఆటోలు మనం ఏమన్నా అంబులెన్స్ మామూలుగా ఎవరికన్నా కానీ ఏదైనా ఆరోగ్యం అలాంటి తీసుకోవాలి. సార్ మాదా ఎన్ని రకాలు కావాలంటే ఇచ్చేదానికి మా దగ్గర కట్టిన తర్వాతనే రేపు బాడీని కూడా ముంచుతాము. అన్న మునగలపాడు నుంచి నిర్జూర్ మధ్యలో దుర్గమ్మ గుడికి దగ్గర సమీపంలో మరి ఇసుక ట్రాక్టర్ అనేది అద్దుపద్దు లేకుండా మరి ఫాస్ట్ గా వచ్చి మరి ఎంగేజ్మెంట్ కి మా కాలనీ వాసైన రాజుల శేఖర్ అనబడిన వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలతో రాజులకు వెళుతుండగా మరి ట్రాక్టరు అదుపు కన్నగా స్పీడ్ ఎక్కువ చేసుకొని అదుపు తప్పి మరి కొట్టుకొని మరి సైడ్కి వచ్చిన తర్వాత మంచిని ఆ చీర గుంజేసుకొని పెద్ద టైర్ చుట్టూ మధ్యలో పెద్ద టైర్ చుట్టూ తిప్పేసింది. మంచిని కన్న నలగుదం చేసేసింది. కాబట్టి ఈ ఘటన ఎవరికి కూడా జరగకూడదు. ఈ ఘటన అనేది ఎవరికి కూడా జరగకూడదు. ట్రాక్టర్లను అదుపులో పెట్టాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇదే కాదు, శ్రీలక్ష్మి స్కూల్ సైడ్ నుంచి ఆ రోడ్డు నుంచి అట్లా కూడా వచ్చి మా కాలనీలో నడి కాలనీలో కూడా పోయింది. చేస్తుంటారు కూడా ఏమనకుండా పోతున్నాడు అని నేను చూసి అప్పులప్పుల నా బర్రెను గుంజుకొని వచ్చినాను సార్. ఊరికి బండి అక్కడ దబ్బి వచ్చి నేను నా బర్రెను పట్టుకున్నాను సార్. ఇది సార్ నాకు న్యాయం కాలేదు సార్. నా పిల్లలు ముగ్గురికి వెళ్తున్నాను సార్. మా పెళ్లికి వెళ్తుంటే నాకు జరిగింది సార్. వాడు స్పీడ్ వచ్చినాడు సార్. మాకి మమ్మల్ని కటింగ్ కొడుతుంటే వాడు వచ్చి మమ్మల్ని దబ్బినాడు సార్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని, నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అలర్ట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలు 2320, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలు 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డ్ చట్టం పైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈరోజు వక్ఫ్ చట్టం పైన ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. వేలాది మంది బయటికి వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది.
నెల్లూరులో ఉండని, కడపలో ఉండని, అనంతపూర్లో ఉండని, మరియు నర్సరావుపేటలో ఉండని, నంద్యాలలో ఉండని, ప్రతి ఒక్క నగరంలో కూడా ఈరోజు వేలాది మంది ముస్లిం సోదరులు వక్ఫ్ చట్టం పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు మాత్రము మా మనోభావాలు అర్థం కావడం లేదు. ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది. కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ చట్టం వల్ల గత 500 సంవత్సరాల నుంచి మసీదులు ఉండని, ఖబ్రస్థాన్లు ఉండని, దర్గాలు ఉండని, ఈద్గాస్ ఉండని, ఆర్ఫనేజెస్ ఉండని, ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్ పేపర్లు ఇప్పుడు పోర్టర్లము స్వేచ్ఛతో అని చెప్పి ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తి లిటిగేషన్లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మా తెలుగుదేశం నాయకులకు, సోదరులకు. అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి. 232 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసినారు. జేపీసీలో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకంగా చెప్పింది. ముస్లిం సమాజంలో ఉండే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, జమాత్ ఇస్లామీ ఉండని, జమియతే ఉలమా ఉండని, అహ్లే హదీస్ ఉండని, సున్నతుల్ జమాత్ ఉండని, తబ్లీగీ జమాత్ ఉండని, ఎవరికి అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, మాకు ఈ చట్టం వద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎన్నో ఇబ్బందులకి గురి అవుతాము, ఎన్నో లీగల్ కేసెస్ అయిపోతాయి, అలాగే హిందూ ముస్లిం అని గొడవలు కూడా సృష్టించే వాతావరణంకి వస్తుంది. దీంట్లో ఏదైతే సోదర భావం ఉందో, ఏదైతే ఐక్యత ఉందో అది పోయే పరిస్థితులు వస్తాయి అని వాళ్ళు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థం కావడంలే. దాదాపు 20 నుంచి 30 మంది ముస్లిం ఎంపీలు ఉంటారు పార్లమెంట్లో. ప్రతి ఒక్కరు కూడా లేచి ఏం చెప్పినారు, ఈ బిల్లు వల్ల నష్టం జరుగుతుంది, ఈ బిల్లు తీసుకొని రావద్దండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఓటు దానికి విరుద్ధంగా వేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం అర్థం కావట్లేదు. బీజేపీ ఏమి చెప్తే అదే మీరు చేస్తున్నారు. మీరు ఏం చేశారయ్యా? లోక్సభలో ఓటేశారా లేదా? రాజ్యసభలో ఓటేశారా లేదా? తెలుగుదేశం పార్టీ సూటిగా అడుగుతున్నా. కానీ వాళ్ళ అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, మా ఫ్లోర్ లీడర్స్ మిథున్ రెడ్డి గారు ఉండని లోక్సభలో, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఉండని లేచి నిలబడి ఇది అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది కాబట్టి, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము దీనికి ఓటు అగెన్స్ట్గా వేస్తున్నాము అని చెప్పడం జరిగింది. కానీ దుష్ప్రచారం ఎట్లా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీది ఓటు వేసింది వాళ్ళు, ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండేది వాళ్ళు, ఈరోజు బీజేపీ పాలసీస్కి సహకరిస్తున్నది వాళ్ళు, ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్ల అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ చెప్పేది ఏమి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వేసేయాలి. అరే బాస్, అట్లీస్ట్ మా దగ్గర గట్స్ ఉన్నాయి, మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. ఎస్, మేము ముస్లిం సమాజానికి అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ఉంది, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు అనగదొక్కే విధంగా ఇది ఉంది కాబట్టి మేము వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఎస్ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము. ఒక్క స్టాండ్ మీరు క్లారిటీగా తీసుకోండి. లోక్సభలో వేయలేదు, రాజ్యసభలో వేయలేదు, కానీ వైఎస్ఆర్ పార్టీ మాత్రము
అకారణంగా మెడికల్ కాలేజ్ శానిటేషన్ కాంట్రాక్టు కార్మికులను తొలగించారని గోదావరి కన్లోని మాతంగి కాంప్లెక్స్లో గల రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో కాంట్రాక్టు కార్మికులు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించకపోగా విధుల్లో తమని చిన్నచూపు చూస్తూ శ్రమదోపిడి మానసిక క్షోభకు ప్రిన్సిపల్ గురి చేస్తున్నారని, ఈ చిన్న ఉద్యోగం చేస్తే తప్ప మా కుటుంబాలు పూట గడవని స్థితిలో కొట్టమిట్టులాడుతున్నాయని, మా పట్ల ప్రిన్సిపల్ నిరాంకుశంగా ప్రవర్తిస్తున్నందువల్ల కొందరు కార్మికులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడే దుస్థితి నెలకొందన్నారు. ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు లేబర్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మేము తీసుకెళ్తామని ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షణంలో 16వ తారీఖు ధర్నా కూర్చుంటాము. ఈరోజు డీజే ప్రెస్ క్లబ్లో పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, రామగుండం మెడికల్ కాలేజీలో డిసెంబర్ 2023 తేదీ 14వ తారీఖు మేము విధులకు ఎక్కడం జరిగినది. ఇంటర్వ్యూ ద్వారా 2023 నుండి 2025 వరకు మార్చి వరకు మేము డ్యూటీని కొనసాగించాము. 2023లో కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పుడు మేము 45 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఎక్కాము. 45 మందిలో 22 మంది శానిటేషన్, 22 మంది సెక్యూరిటీ, 2 సూపర్వైజర్గా విధులు నిర్వహించాము. 2023లో కాలేజీ పునర్ప్రారంభం అయిన సందర్భంలో డస్ట్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇంకేదైనా ఇతర వస్తువులు కానీ సెక్యూరిటీ శానిటైజర్ కలుపుకొని చేశాం. శానిటైజర్ సిబ్బందితోటి ప్లాట్రూమ్లు సుధా గడిగించిన పరిస్థితి ఉన్నది. బాయ్స్ హాస్టల్లో సుధా వాళ్ళు అడిగారు. ఇది ఏంటిదని చెప్పండి మేము ప్రశ్నిస్తే, మీరు విధుల్లో ఉంటే ఉండండి, పోతే పోండి, మీ కాంట్రాక్ట్ పద్ధతి ఇది అని గతంలో సుధా ప్రిన్సిపాల్ మేడం హెచ్చరించడం జరిగినది. ఛాంబర్కు తీసుకొని సుధా మాపై దుర్భాషలు ఆడడం సుధా జరిగినది. మేము 2023 నుండి 2025 వరకు ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలో ఎంత మెటీరియల్ వచ్చినా మేమే మా సాయం చేతులతో దించాము. సెక్యూరిటీ అని చూడకుండా మేము ఏ విధుల్లోకి రమ్మంటే శానిటైజర్ విధుల్లోకి రమ్మంటే శానిటైజర్ పోయినాం, సెక్యూరిటీ విధుల్లోకి రమ్మంటే సెక్యూరిటీ విధుల్లోకి పోయినాం. కలెక్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, ఎక్స్ట్రా డ్యూటీలు సుధా మేము చేసినాం. పిల్లలు గొడవలు పెట్టుకుంటే సుధా వార్డెన్ లేని దృష్టిలో వార్డెన్గా సుధా మేము విధులు కొనసాగించాము. సెక్యూరిటీమే మేము ఎలక్ట్రికల్ వర్క్ చేసాము, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను బంబర్ వర్క్ చేసాను, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. మా లేడీస్తోనే సుధా మేము డస్ట్ మొత్తం ఎత్తించిన పరిస్థితి ఉంది, గడ్డి సుధా వీకించిన పరిస్థితి ఉంది. అనాడమీ సెక్షన్లో అనాడమీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసిన పని సుధా మా శానిటేషన్ సిబ్బందితోనే చేయించారు. బాడీ సుధా ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకు మా మసూదనే కారణం అనాడమీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. అదే కాకుండా మేము ఏం తప్పు చేయకుండా హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హైదరాబాద్ కలెక్టర్ దూర్శెట్టి అనుదీప్, వారితో పాటు సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరాం, ఖైరతాబాద్ ఎంఆర్ఓ నయీముద్దీన్ మరియు స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొనగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి సునీతారావును శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ మహిళా అధ్యక్షురాలు కవితారావు, జూబ్లీహిల్స్ మహిళా అధ్యక్షురాలు చక్రజ్యోతి మరియు డివిజన్ మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి మన సునీతక్క గారి ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున అదేవిధంగా కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మహిళా మనులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.